ఎందుకు ఫోటో తీస్తున్నావు? ఎందుకు ఫోటో తీస్తున్నా? నేనే తీయమన్నాను. అమ్మా నేను తీయమన్నాను. అమ్మా 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 ఏమిటమ్మా ఇది? ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి పెడతావమ్మా? నా ఇష్టం వచ్చిన చోటికి. అమ్మా అమ్మ ఎవర్రా మీ అమ్మ? మీకు అమ్మలు ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చారు మీ అమ్మలు. అత్తయ్య, మీ ముందున్నది మీ అమ్మల శవాలు. తల కొరువు పెట్టి దహనం చేసి బూడిద చెయ్యండి. అత్తయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సింది పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? వెళ్ళకండి అత్తయ్య. అత్తయ్య, పెద్దవాళ్ళు మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిన్నవాళ్ళ మేమేం కావాలి? సంసారం అన్నాక మనస్పర్ధలు వస్తాయి. ఆ మాత్రం దానికి ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి. ఎవరెన్ని చెప్పినా నేను ఆగను. అయితే ఇప్పుడు ఎక్కడ పెడతావు? మీ తాతలు కట్టించిన సత్రం ఉంది. ఈ కొంప కంటే ఆ సత్రం ఎంతో పవిత్రమైంది. అమ్మా సీత, వస్తున్నానక్క. అమ్మా అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, ఏమిటి ఇలా దారి తప్పొచ్చావు? దారి తప్పి రాలేదు అత్తయ్య. దారి తెలిసే వచ్చాను. ఏమిటి విశేషం? ఏం లేదు అత్తయ్య, ఈరోజు పండగ కదా, మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. నేనెందుకులే, మీ అత్తగారిని పిలుచుకెళ్ళు. మీరు మాత్రం మా అత్తగారు కాదా? ఇంతవరకు చేసిన మర్యాదలు చాలే. అక్కయ్య, నీ కోడలొచ్చింది. ఏమిటమ్మా? ఈరోజు పండగ కదా అత్తయ్య, మీరిద్దరూ వచ్చి భోంచేసి కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి కట్టుకోండి. కొత్త బట్టలు నువ్వు తెప్పించావా మీ ఆయన తెచ్చాడా? రెండూ ఒకటే కదా అత్తయ్య. నీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములున్నాయా వాడికి? అదిగో నీ కోడలు కూడా వస్తుంది. ఏమ్మా కోడలా, నువ్వు కూడా మమ్మల్ని భోజనాన్ని పిలవడానికే వచ్చావా? ఒకరినా ఇద్దరినా? ఇద్దరిని అత్తయ్య. ఏమ్మా, నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా? తెప్పించాను. ఇద్దరు ఇద్దరే. అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమబుజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏరుకోరి తెచ్చుకున్నాం. ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు? ఏమిటి మేము చేసిన నేరు? పేరు పెడితే ఏ తప్ప? వేరే కాపురాలు పెట్టినంత మాత్రాన ఆవిడ అక్క కాకపోతుందా? నేను చెల్లెల్ని కాకపోతానా? ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరు ఇలా మమ్మల్ని 10 మందిలో అల్లరి చేయడం? మేము మిమ్మల్ని అల్లరి చేశామా? అవును, మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చంద్ర, నువ్వు ఉండకయ్యా. ఊరంతా మనల్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికంతా వీళ్లే కారణం. ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళ వంశానికి మన అప్రతిష్ఠ తెచ్చామట. లేదులేమ్మా, మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ట 1000 రెట్లు పెరిగింది. అత్తయ్య, ఎందుకు మాట మాట పెంచుకోవటం? పండుగని పిలవడానికి వచ్చాం, వస్తే సంతోషిస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. రా వెళ్దాం.